హాయ్ అండి. ఈరోజు మనము టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఒక గంట ముందు కందిపప్పును 2 సార్లు కడిగి ఒక గంట వెయిట్ చేసిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టి పొంగు వచ్చేంత దాకా వెయిట్ చేయాలి. పప్పు పొంగు వచ్చేసరికి ఒక ఉల్లిగడ్డ, 4 టమోటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా చింతపండు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా వేస్తాను నేను. వెల్లుల్లి, జీలకర్ర దంచి పెట్టుకున్నాను. పప్పు పొంగు వచ్చేసింది. ఇలా పైన పొంగంతా తీసేసుకోవాలి. పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. కొంచెం పసుపు, ఇలా ఉడికే టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, అలాగే టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం ఉడుకు పట్టాలి. ఇప్పుడు కొంచెం సేపు ఉడుకు పట్టినాక కుక్కర్ మూత మూసి 2 విజిల్స్ లేదా 1 విజిల్ వేయించేద్దాం. ఈ టైంలోనే కొంచెము నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే పొంగు రాదు, పప్పు త్వరగా ఉడుకుతుంది. నేను నూనె వేసుకుంటాను. తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేస్తాం. వెల్లుల్లి, జీలకర్ర ఇలా ఇది వెల్లుల్లి, జీలకర్ర వేస్తే కొంచెం టమాటో పప్పు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కందిబ్యాలు 50% ఉడికాయి. ఈ టైంలో కొంచెం కారం, మాది కర్నూలు అండి, కొంచెం స్లాగ్ నాకు తేడా ఉంటుంది, కొంచెం ఏమనుకోకండి. కొంచెం చింతపండు, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఆల్రెడీ 50% ఉడికిపోయింది కాబట్టి 2 విజిల్స్. పప్పు అయ్యేసరికి అన్నం కూడా రెడీ అవుతుంది. ఈ పొంగు అంతా తీసేసుకుంటే అన్నం ఇప్పుడు బాగా రెడీ అవుతుంది. కొద్దిగా నూనె వేసుకుంటే ఒక స్పూన్ అంతా అన్నము పలుకులు ఉంటుంది, ముద్దగా రాదు, బాగా పొడిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి 2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేస్తాను. కుక్కర్ నుంచి ఆవిరిపోయాక పప్పు మెదుపుకుందాం. అన్నం రెడీ అండి, దంచి వార్చేద్దాం. కుక్కర్ మూత ఆవిరిపోయినాక మూత తీసేసాక ఇలా ఉంది. ఇప్పుడు మనము దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాం.
కొంచెం ఉప్పు వేసుకోవాలి. పప్పు మెదుపుకుందాము. అన్నం రెడీ అండి. అన్నం వంచేసాను. గంజి వంచిన తర్వాత కొంచెం ఒక 1 minute 2 minutes చిన్న మంట మీద పెట్టాలి. ఇలా చిన్న మంటకు పెట్టి అన్నం ఇలా కొంచెం సేపు పెట్టాలి. తర్వాత పప్పు పోపు పెట్టేసుకుందాం. పప్పు పోపు పెట్టడానికి ఫస్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కాక వెల్లుల్లి తెల్లగడ్డ వేసేసుకొని బాగా అయ్యాక పోపు పెట్టేసుకున్నాం. పెట్టేసి ఒక్క నిమిషం అట్లా పెట్టాలి. అంతేనండి, పప్పు రెడీ. అంతేనండి, వేడివేడిగా టమాటో పప్పు రెడీ.